విజయనగరం జిల్లా కొత్తవలస మండలం సంతపాలెం దళితుల భూములపై జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్ను రద్దుపరచాలని డిమాండ్ చేసిన బాధితులు సంతపాలెం రెవెన్యూ పరిధిలో సుమారు 10 ఎకరాల అసైన్ భూములను అగ్రకులస్తులైన రియల్ ఎస్టేట్ దారులు దళితులను మభ్యపెట్టి అక్రమ రిజిస్ట్రేషన్ చేశారు. ఈ విషయంపై యల్లపు రామచైతన్య న్యాయవాది బాధితుల తరపున కొత్తవలస తహసీల్దార్ అప్పలరాజును కలిసి న్యాయం చేయమని మరొకసారి రిప్రజెంట్ చేశారు. తహసీల్దార్ అప్పలరాజు స్పందిస్తూ సోమవారం నాడు ఇరు వర్గాలను పిలిపించి మాట్లాడతామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా న్యాయవాది వై రామ్ చైతన్య మాట్లాడుతూ బాధితులకు న్యాయం జరగని పక్షంలో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన వారిపై స్థానిక పోలీస్ స్టేషన్లో వారిపై ఎస్సీ ఎస్టీ చట్ట పరిధిలో ఫిర్యాదు చేస్తానని బాధితులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విజయనగరం జిల్లా ఆర్బీఐ పార్టీ అధ్యక్షులు దెంతెట్టి దేవుడు, ఉత్తరాంధ్ర దళిత లీడర్ బోని రమణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా ఇక్కడికి వచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారములు. గత కొన్ని నెల రోజులుగా మనకి ఇదంతా తెలిసిన విషయమే. ఏదైతే ఈ సంతపాలెం గ్రామ సర్వే నెంబర్ 2లో 48 ఎకరాలు కూడా ఇదంతా ప్రభుత్వ భూమి అని మన తహసీల్దార్ గారు నిర్ధారించడం జరిగింది. అలాగే 4వ నెల 24వ తారీఖున ఇక్కడ విచారణకు హాజరయ్యారు. ఈ దళితులందరూ కూడా హాజరైనప్పుడు మన తహసీల్దార్ గారు ఇరు వర్గాలని మాట్లాడుకోమని కొంచెం సమయం ఇవ్వడం జరిగింది. ఆ సమయం దాటిపోయి నెల 15 రోజులు గడుస్తున్నా సరే ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు కూడా తీసుకోవడం జరగలేదు. ఏవైతే తప్పుడు రిజిస్ట్రేషన్ జరిగాయో, ఫ్రాడ్లెంట్లీ పాస్ పుస్తకాలు క్రియేట్ చేసుకున్నారో వీటిని కూడా రద్దు చేయమని కూడా మరొకసారి ఈరోజు తహసీల్దార్ గారికి చెప్పడం జరిగింది. తహసీల్దార్ గారు స్పందించి వెంటనే నెక్స్ట్ వచ్చే సోమవారం ఏదైతే ఉందో సోమవారం అవతల పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అగ్రకులస్తులు వాళ్ళు కూడా రావడం జరుగుతుంది. తహసీల్దార్ ఆఫీస్ దగ్గర మాకు కూడా ఎవరైతే ఈ దళితులు ఉన్నారో ఈ దళితులందరికీ కూడా కబురు పంపుతామని చెప్పారు. ఈ కబుర్లో ఏం జరుగుతుందని చూస్తాము. లేదు అంటే మాత్రం తక్షణమే ఈ రెవెన్యూ యంత్రాంగం మీద, అలాగే ఎవరైతే భూ దందాదారులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదులు చేస్తామని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా దీనికి స్పందించాలని మరీ కోరుకుంటున్నాను. అలాగే గౌరవ కలెక్టర్ ఆఫీస్కి కూడా రేపు సోమవారం సాయంత్రం వెళ్ళబోతున్నాం. అక్కడికి వెళ్ళి కూడా కలెక్టర్ గారు కూడా ఈ విషయం తెలియజేస్తాం. అలాగే ఎవరైతే ఈ పేదలుగా గుర్తించి వీళ్ళందరికీ కూడా పట్టాలు ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ పట్టాలని వాళ్ళు అన్యక్రాంతులకు గురి చేసి ఈ యొక్క ఫ్రాడ్లెంట్ పాస్ పుస్తకాలను కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని కూడా కలెక్టర్ గారికి మేము వినతి పత్రం ఇస్తాము. తక్షణమే ఎవరెవరైతే ఈ అధికారులు ఉన్నారో తీవ్ర జాప్యం ఎవరైతే ఈ లబ్ధిదారులకు మాత్రమే చేస్తున్నారో వీళ్ళందరిపైన కూడా మన కొత్తవలస పోలీస్ స్టేషన్లో సోమవారం సాయంత్రం కల్లా వీళ్ళకి న్యాయం జరగలేదే అనుకోండి, ఖచ్చితంగా వీళ్ళందరిపైన కూడా ఎస్సీ ఎస్టీ చట్ట పరిధిలో కేసులు నమోదు చేయిస్తాము. అలాగే ఎవరైతే ఈ పట్టాదారు ఫ్రాడ్లెంట్ పాస్ పుస్తకాలు క్రియేట్ చేశారో వాళ్ళందరిపైన కూడా క్రిమినల్ చర్యలు తీసుకోమని చెప్పి మన తహసీల్దార్ గారు కూడా మరొకసారి వినతి పత్రం ఇస్తామని తెలియజేస్తూ ఉన్నాను. ధన్యవాదాలు.